మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో చాలా ప్రాముఖ్యముగా మీ ఆత్మీయ జీవితమును అభివృద్ధి చేసుకొనుటకై, ఒక ప్రార్థనా శక్తిని సంపాదించుకొనుటకై, అలాగే క్రీస్తు యేసులో ఒక మంచి విశ్వాస జీవితమును కలిగి ఉండుటకై ఈరోజు మనము నేర్చుకోవాలి, ఓర్చుకుంటేనే నేర్చుకోగలుగుతాం. ఈ క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో దేవుని యొక్క పరీక్షలు, ఈ లోకములో కలిగే శ్రమలు, సాతాను నుండి వచ్చే శోధనలు, వీటన్నిటినీ మనము జయించాలి అంటే మొదటిగా ఓర్చుకొని ఉండడం నేర్చుకోవాలి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములను మాన్పును అని వాక్యము చెప్పుచున్న రీతిగా మనము ఓర్చుకోవడానికి ఒక చక్కని జ్ఞానయుక్తమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ ఓర్పు అనేది మనలో నుండి కలిగే అటువంటి ఒక అద్భుతమైన నియంత్రణ శక్తి అని అనొచ్చు. మనలను అది నియంత్రించింది. మనలను మనము కాపాడుకోగలుగుతాం. మనలను మనము ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలుగుతాం. అందుకే నేటి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో మొదటిగా ఓర్చుకో, రెండవదిగా నేర్చుకో. ఓర్చుకోకపోతే నేర్చుకోలేవు. అందుకనే ఓర్చుకొని నేర్చుకో. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనములో చూచినట్లయితే, ఇక్కడ చూడండి దయచేసి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతింపకుడి, గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఓర్చుకో. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియజేయునియడి. సకల జనులకు తెలియజేయునిడి. మనం ఎప్పుడైతే సహిస్తామో, ఓర్చుకుంటామో, భరిస్తామో, అప్పుడే దేవుడు మన పట్ల తన కార్యాన్ని జరిగించడానికి పూనుకుంటాడు. ఇక్కడ చూసినట్లయితే సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.
ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో ఈ సహనము లేక ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. ఓర్చుకో, అప్పుడే నువ్వు నేర్చుకుంటావు. నేర్చుకోకపోతే నీ జీవితము ఫలించదు. నీ జీవితము ద్వారా దేవునికి మహిమ ఉండదు. నీ జీవితము ద్వారా ఏ ఆత్మ కూడా బలపరచబడదని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ ఓర్చుకొనుటలో ఉన్నటువంటి ఒక అధికమైనటువంటి నియంత్రణ మనము సంపాదించుకుంటాం. భరించడం, సహించడం, ఇవి మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తాయి. మన ఆత్మీయతను ఏమాత్రము కూడా తగ్గనీయకుండా పెరిగేటట్లు చేస్తాయి. అందుకని మన యొక్క జీవితంలో మనము మన యొక్క ఓర్పును లేక మన సహనమును సకల జనులకు తెలియపరచాలి. ఓర్చుకుంటే నీవు నేర్చుకుంటావు అనేటువంటిది మనస్సులో ఉంచుకోండి. అప్పుడే క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో అనేకమైనటువంటివి మనము నేర్చుకోగలుగుతాం. దావీదు భక్తుడు తన యొక్క జీవితంలో కలిగినటువంటి అనేక శోధనలు, అనేక కష్టాలు, అనేకమైన వ్యతిరేకతలను ఓర్చుకున్నాడు. తన సొంత వారే తనపైకి కత్తి దూచిన ఓర్చుకుని దేవుని వైపు చూడడం మొదలుపెట్టాడు. ఈరోజు నీవు నేను కూడా ఓర్చుకొనుట వలన మనము నేర్చుకుంటాం. చూడండి, 143వ కీర్తన 10వ వచనాన్ని మీ నిమిత్తమై చదువుతున్నాను. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. మనము ఓర్చుకుంటే నేర్చుకుంటాం. ఈరోజు చాలామంది జీవితంలో నేర్పు లేక ఓడిపోతున్నారు. నేర్చుకోక వారు చేయవలసిన వాటిని సగములోనే ఆపివేస్తున్నారు. ఈ నేర్పు అనేటువంటిది మనకు జ్ఞానమును, తెలివిని, అలాగే రాబో పరిస్థితులను ఎదుర్కొనుటకు కావలసినటువంటి సామర్థ్యమును కలగజేసింది. ఈ నేర్పు వలన విశ్వాస జీవితములో మనము ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి పరిస్థితులను మనం అనుభవించాలి అని మనకు తెలియపరుస్తూనే ఉంటుంది. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పు. ఈరోజు చాలామంది జీవితంలో నేర్పు లేదు, ఓర్పు లేదు. అందుకే వారు ఓర్చుకోలేకపోతున్నారు, నేర్చుకోలేకపోతున్నారు. దేవునితో గడుపుటంటే అది కత్తి మీద సాము వంటిది. దేవునితో గడుపుట మనకు దేవుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం. ఈరోజు అనేక మంది వారి సమయమును
ఎవరితోనో ఎక్కడో ఏదో ఒక రకంగా గడుపుతున్నారు, కానీ దేవునితో గడపలేకపోతున్నారు. కారణం ఏమిటి అంటే వారు నేర్చుకోలా. దేవునితో గడుపుట మనము నేర్చుకోవాలి. అందుకే దావీదు భక్తుడు 144వ కీర్తన 1వ వచనంలో అంటున్నాడు, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా నా స్తుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. నాకు ఆశ్రయమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. వ్రేళ్లకు పోరాటం అంట, చేతులకు యుద్ధము. ఇవి దేవుని ఎదుట చాపే చేతులుగా ఉండాలి. దేవుని కొరకు కష్టపడే వ్రేళ్ళగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఓర్చుకుంటే అనేకమైనవి నేర్చుకుంటావు. కనుక నేర్చుకోవాలి అంటే మనము ఓర్చుకోవడం కలిగి ఉండాలి. అప్పుడే మనకు కావలసినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనం పొందుకుంటాం. నేటి క్రైస్తవ విశ్వాస జీవిత యాత్రలో కలుగుచున్న శోధనలు, శ్రమలు, నిందలు, అవమానములు ఇవన్నీ కూడా ఇదిగో సాతాను నుండి మన యొద్దకు వస్తుంది అని గ్రహించి మనము దేవునితో గడుపుటకు ప్రతిదీ ఓర్చుకుని నేర్చుకున్నప్పుడే మనము దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. ఏదో క్రైస్తవులం కదా, క్రీస్తును ఆరాధిస్తూ వస్తున్నాం పోతున్నాము అనేది కాదు. ఆరాధన అది కేవలం దేవునితో మీకున్నటువంటి ఒక మంచి సహవాసము, సంబంధం. దానిని మీరు ఓర్చుకుంటేనే అనుభవించగలుగుతారు, ఓర్చుకుంటేనే దాన్ని పొందుకోగలుగుతారు. ఆ పొందుకున్న ఆ దేవుని సన్నిధిలో మనము నేర్చుకోవాలి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక, నన్ను నడిపించునుగాక. దేవుడు మనలను సమభూమి గల, ఎలాంటి తారతమ్యములు, ఎలాంటి హెచ్చు తగ్గులు లేనటువంటి జీవితాన్ని దయచేసి ఒక ఉన్నతమైనటువంటి జీవిత విధానములో దేవుడు మనలను నడిపించును. అందుకనే ఓర్చుకో, నేర్చుకో. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్